హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి. ఇదేంట్రా బాబు, నెలకొక వీడియో పెట్టి వెల్కమ్ టు మై ఛానల్ అంటుంది అనుకుంటున్నారా? నాకు అసలు వీడియోస్ పెట్టడానికి టైం కుదరట్లేదండి, టైం సెట్ అవ్వట్లేదు. అసలు నాకు ఏ టైం డే ఎలా గడిచిపోతుందో కూడా నాకు తెలియట్లేదండి. అసలు దేనికి ఖాళీ ఉండట్లేదు. ఈరోజు మీ అందరికీ నేను గృహప్రవేశాలు వీడియో షేర్ చేద్దామని వీడియో చేశానండి. ఇవి 2 గృహప్రవేశాలండి. ఒకటి మా చెల్లిది, ఒకటి మా తమ్ముడిది. మా చెల్లిది ఫస్ట్ డే రోజు అయింది, నెక్స్ట్ డే మా తమ్ముడిది అయింది. తిను మా చెల్లి మా మరిది గారు అనమాట. వీళ్ళకి మార్నింగ్ 6:30కి మొదలుపెట్టారు. 6:30కి కాదు, సారీ, 8:20కి గృహప్రవేశ ముహూర్తం అనమాట. గృహప్రవేశం అయిన వెంటనే హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం. ఆ సత్యనారాయణ స్వామి వ్రతం కన్నా ముందు నవగ్రహ పూజ అన్నీ చేయించారండి. ఈ పంతులు గారు, మా గృహప్రవేశానికి చేసిన పంతులు గారు, ఈయన చాలా బాగా చేస్తారనమాట. అన్నీ శాస్త్రోక్తంగా, ఏది డిలే చేయకుండా, ఏది నెగ్లెక్ట్ చేయకుండా, ఏది స్కిప్ చేయకుండా అన్నీ చాలా బాగా చేయిస్తారు. గృహప్రవేశం అయితే చాలా బాగా అయిందండి. ఫ్యామిలీలో అందరూ వచ్చారండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా చిన్నాన్నలు, మా బాబాయిలు, మా పిన్నిలు, మా అన్నయ్యలు, మా వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారండి. అసలు ఎప్పుడో మా తమ్ముడు పెళ్ళిలో కలిసామండి మళ్ళీ అందరినీ. మొన్న మళ్ళీ ఈ గృహప్రవేశాలకే కలిసాం అందరినీ. చాలా బాగా అయిందండి గృహప్రవేశం అయితే మాత్రం. అసలు అంటే గృహప్రవేశం అంటే ఎవరికైనా అందరూ వస్తారు. మాది ఏంటంటే మా చెల్లి వాళ్ళది ఇంకా ఎగ్జామ్స్ ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం వల్ల ఎవరికైనా అందరూ వచ్చారు. బట్ నా కూతురు మాత్రం మిస్ అయిందండి. నా కూతురికి అప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందువల్ల అది రాలేకపోయింది. అందువలన రాలేకపోయింది అనమాట. అది ఇప్పుడైతే పూర్ణాహుతి వేయిస్తారు కదండి. పూర్ణాహుతి వేయించేటప్పుడు మొత్తం అపార్ట్మెంట్ మొత్తం బొగ్గు మసి పట్టేసింది అనమాట. కంపల్సరీ ఇప్పుడు ఇంటికి సెకండ్ కోటింగ్ వేయించుకోవాలి అనుకున్నాము. బట్ చాలా బాగా అయితే అయ్యిందండి. అది మాటల్లో, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్నమాట. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి తరపు వాళ్ళని అంతలా కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ రోజు అయితే మాత్రం నాకు ఆనందం అసలు నేను ఆగలేకపోయాను. కానీ అంత ఆనందంగా జరిగినా సరే నేను మొత్తం గృహప్రవేశానికి ఉండలేకపోయానండి. హోమం అయిన వెంటనే వచ్చేసాను. చెప్పాను కదా మా అమ్మాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయి అప్పుడు అని. ఈ వీడియో తీసి కూడా 1.5 మంత్ పైన అయిందండి. బట్ నాకు అప్లోడ్ చేయడానికి టైం సరిపోక నేను చెయ్యలేదు. డిలే చేసినందుకు మాత్రం ఏమీ అనుకోవద్దు. మొత్తానికైతే మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం చాలా బాగా జరిగిందండి. ఒకే గేటెడ్ కమ్యూనిటీలో చెల్లి తమ్ముడు ఇద్దరూ తీసుకున్నారనమాట. సో దానివల్ల మాకు మమ్మీ డాడీకి ఏమైందంటే టైం సేవ్ అయింది. గృహప్రవేశాలు కూడా కావాలనే పక్కనే పెట్టేసుకున్నారు. ఇంకా చుట్టాలందరూ వెళ్ళి వచ్చేలా కాకుండా ఇంత ఆనందంలోనే మేము మిస్ అయింది ఏంటంటే మా తమ్ముడిని ఒక్కడనే, వాడి ఫ్యామిలీ లేరండి. అందువలన మాకు కొంచెం బాధ అనిపించింది. మా మమ్మీ అయితే చాలా బాధపడిపోయింది అనమాట. అసలు అందరిని కొడుకు కదండి, కొడుకు అంటే ఎవరికైనా కొంచెం ఇదిగా ఉంటుంది కదా, దగ్గర ఉండాలి, చూసుకోవాలి అని. మా మమ్మీ అదొక్కటే ఫీల్ అయింది. మిగిలినవన్నీ మాత్రం చాలా బాగా జరిగాయి. మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం ఆ రోజు భోజనాలు పెట్టలేదు మేము. సెకండ్ డే మా తమ్ముడి గృహప్రవేశం అయిన తర్వాత మన్నాడు కలిపి రెండిటికి భోజనాలు పెట్టాము. గృహప్రవేశం అయిపోయిన తర్వాత మా చెల్లి మా మరిది గారు మా మమ్మీ డాడీకి బట్టలు పెట్టారు. ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. చాలా బాగా జరిగిందండి. ఇది నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు రావట్లేదు. బట్ జరగడం మాత్రం చాలా బాగా జరిగింది. గృహప్రవేశం అయిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మా తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం. వశిష్ఠ మహాముని గోత్రం. వీడియో వశిష్ఠ మహాముని గోత్రం భస్య. మీ పేరు చెప్పండి. నాగరాజు బాబు. ఇదిగో బ్యాగ్ పేరు చంద్రనాథ పుత్రస్య. మీ అబ్బాయి పేరు కళ్యాణ్ చక్రవర్తి నామదేశ్య. కోడల పేరు ఓం లక్ష్మీ నామదేశ్య. మనవరాళ్ళు అనిల్ చక్రవర్తి నామదేశ్య, ఇషాన్ చక్రవర్తి నామదేశ్య. మా తమ్ముడిది గృహప్రవేశం మా మమ్మీ డాడీ చేస్తున్నారు. పంతులు గారు చెప్తూనే ఉన్నారు, స్లోగా కొట్టండి గుమ్మడికాయ అంటే. మా డాడీ చాలా గట్టిగా కొట్టారు. అది ఈక్వల్గా పగిలింది అనమాట గుమ్మడికాయ. చాలా హ్యాపీ అయింది. మా డాడీకి ఇటువంటి సెంటిమెంట్స్ అవన్నీ చాలా ఎక్కువ అనమాట. కొట్టిన వెంటనే గృహప్రవేశానికి లోపలికి వెళ్ళాము అందరముని.
మమ్మీ డాడీ మా తమ్ముడు గృహప్రవేశం మాత్రం మా మమ్మీ డాడీయే చేశారు. ఎందుకంటే మా తమ్ముడు ఇండియాలో లేడు కదా, అందుకని వాళ్ళది మా మమ్మీ డాడీయే చేశారు. అసలు మా మమ్మీ డాడీ అంతసేపు కూర్చోగలరా అనుకున్నాం. మా మమ్మీ కూర్చుండిపోతుంది, 2 పూజలు అలవాటు ఉంటాయి కాబట్టి. మా డాడీ మాత్రం అంతసేపు కూర్చోగలరా లేదో అనుకున్నాము. కానీ మొత్తం ఫస్ట్ వాస్తు పూజ నుంచి హోమం అయ్యే వరకు మొత్తం అంతా మా డాడీ కూర్చొని చాలా ఓపిక్గా చేశారండి. సమ్మర్ అండి, మంచి ఎండలు బీభత్సంగా ఉన్నాయి. ఒక ఫ్యాన్ తెప్పించి ఫ్యాన్లు అవన్నీ ఫిక్స్ చేశారు, కానీ ఫ్యాన్లు వేయకూడదు కదండి దీపారాధన చేస్తున్నంతసేపు. ఇది మా తమ్ముడు ఫ్లాట్ అనమాట అండి. సేమ్ ఫ్లాట్ మా చెల్లిది మా తమ్ముడిది సేమ్ ఫ్లాట్, ఒకటి కిందన ఒకటి పైన అనమాట. కాకపోతే మా చెల్లెలు వాళ్ళ ఫ్లాట్కి ఫుల్ వుడ్ వర్క్ చేసేసారు. ఈ ఫ్లాట్కి ఇంకా వుడ్ వర్క్ ఏం కంప్లీట్ అవ్వలేదండి. అంటే మాకు బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వితౌట్ వుడ్ వర్కే మనకి ఇస్తారనమాట. అలా హ్యాండ్ ఓవర్ చేశారు. వుడ్ వర్క్ పెండింగ్ ఉందనమాట. వుడ్ వర్క్ అవుతుంది, అయినా ఇంకా గృహప్రవేశం చేసేయాలి అన్న ఉద్దేశంతో గృహప్రవేశం కంప్లీట్ చేసేసామండి. ఇది కూడా చాలా బాగా అయిందండి ఈరోజు. కాకపోతే కొంచెం ఏంటంటే ఈరోజు భోజనాలు కూడా పెట్టుకున్నామండి. మీలో ఎంతమంది గృహప్రవేశానికి ఏమేమి వండుతారండి? మాకు గృహప్రవేశానికి ఉలవలు వండుతారు, హోమంలో వేయడానికి కుడుములు చేస్తారు, బూరెలు వండుతారు. ఎలాగ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం ఎలాగ చేస్తాము, పాలు పొంగించినప్పుడు పరమాన్నం వండుతాం కదండి, సేమ్ అవన్నీ చేశారు. బట్ కొంతమందికి హోమంలో వేయడానికి కుడుములు వండుతారు, మాకు కూడా వండుతారండి, అవి వేశారు. ఉలవలు వండి ఉలవలు అందరికీ తాంబూలంలో పెట్టిస్తారండి. అలాగే చేసింది మా మమ్మీ, అన్ని దగ్గరుండి చేసింది. మా మమ్మీ కన్నా ముఖ్యంగానే మా అత్తయ్య పిల్లలండి. మా అత్తయ్యకి ఆ 3 ఆడపిల్లలు 3 వచ్చారండి. వాళ్ళకైతే అన్ని పద్ధతులు తెలుసు అనమాట. చాలా అన్నీ కరెక్ట్గా చేస్తారు. వాళ్ళే మా మమ్మీకి అన్నీ అంటే మా మమ్మీకి కూడా కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. బట్ వాళ్ళకి మాత్రం అన్నీ తెలుసండి. ఇప్పుడు మా అత్తయ్య లేరు, మా అత్తయ్య లేకపోయినా వీళ్ళు 3 మా అత్తయ్యలాగే అంతా సపోర్ట్ ఉండి మాకు అంతా చేశారండి. వీళ్ళకి అన్నీ తెలుసు, అన్ని ఫంక్షన్లకి అటెండ్ అవుతారండి, దేనికి మిస్ అవ్వరు, అందరికీ సపోర్ట్ ఉంటారు, అందరితోని మంచిగా ఉంటారు వీళ్ళు. చాలా బాగా జరిగింది. మా బాబాయ్ ఇతను మా బాబాయ్ నేను చాలా క్లోజ్ అనమాట. బట్ మా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఎలా అయినా ఆడపిల్లకి డిస్టెన్స్ వస్తుంది కదండి, అలాగే కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల ఏదో నార్మల్గా బాగున్నారా లేదా అని పలకరించుకొని వదిలేసాను అంతే. బట్ అందరూ అటెండ్ అయ్యారండి. నాకైతే చాలా హ్యాపీ అయింది. మా తమ్ముడి గృహప్రవేశానికి మాత్రం నేను పొద్దున్నే వెళ్ళిపోయానండి. ఆ రోజు మా అమ్మాయికి ఎగ్జామ్ లేదు, అయినా దాన్ని తీసుకురాలేదు. నేను మా బాబు మా వారే వచ్చాము. మొత్తం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉన్నాం. మా పాప ఇంట్లోనే ఉందన్నమాట, చదువుకుంది. వస్తానని గొడవ చేసింది, కానీ ఎగ్జామ్స్ అప్పుడు ఏం తీసుకొస్తాను రాలేదు, ఇంట్లోనే చదువుకుంది అప్పుడు. అది ఇవి అన్ని బెడ్రూమ్స్ అండి, 1 by 1. ఫస్ట్ కిచెన్, తర్వాత మాస్టర్ బెడ్రూమ్, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అయ్యిందనమాట. అన్ని బెడ్రూమ్స్లోకి ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టిస్తారు కదా, అలాగే కొట్టించారు. మాదంతా మొత్తం ఆంధ్ర సైడ్లోనే జరుగుతుందండి. ఏం జరిగినా సరే యాక్చువల్గా మమ్మీ డాడీ వాళ్ళది వైజాగ్ అయినా సరే అంతా కోస్తా గోదావరి జిల్లాలు అనమాట డాడీ వాళ్ళది మమ్మీ వాళ్ళది. సో గోదావరి జిల్లాలో జరిగే పద్ధతులే మా ఇంట్లో జరుగుతాయి. ఆ పంతులు గారు కూడా అలాగే చేయించారు. ఇక్కడ మా మమ్మీ డాడీ వాస్తు పూజకు కూర్చున్నారు. వాస్తు పూజ వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, హోమం అంతా అయ్యేసరికి 12 అయ్యిందండి. అసలు అంతవరకు మా డాడీ ఏమీ తినకుండా తాగకుండా అంతసేపు కూర్చున్నారంటే మేము చాలా షాక్ అయిపోయామండి. అది మా డాడీకి కొడుకు మీద ఉన్న ప్రేమో లేకపోతే దేవుడి పూజ అలా చేయాలనే సంకల్పమో తెలియదు, కానీ అంతసేపు అలాగే కూర్చున్నారు. మా డాడీకి నిజంగా చేతులెత్తి దండం పెట్టరు. మా మమ్మీకి ఎందుకంటారా, మా మమ్మీ ఎప్పుడు పూజలు చేస్తుంది, మా మమ్మీకి అలవాటు ఇవన్నీ. బట్ మా డాడీకి అవేమీ అలవాటు కాదండి. ఉంటారో లేదా అని చాలా భయపడ్డాము, కానీ చాలా ఉన్నారండి. ఆయనకి పూజ అయిన తర్వాత కూడా ఆకలేదు, మరి ఏంటో అర్థం కాదు. తినమని ఎంత బతిమినాన్ని చుట్టూ కాఫీ తాగేసి ఉన్నారు. మధ్యాహ్నం అన్నమే తిన్నారు ఆ రోజు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా లేదు మా డాడీకి అయితే. మా డాడీ ఏజ్ ఎంత అనుకుంటున్నారండి, 72 years. అయినా ఈ ఏజ్లో కూడా మా డాడీ చాలా యాక్టివ్గా ఉంటారు. కొంచెం ఏజ్ వలన వచ్చే నీరసం ఉంటుంది, కానీ బట్ ఇప్పుడు కూడా మా డాడీ చాలా యాక్టివ్గా ఉంటారు. చాలా అన్ని పనులు, ఇంట్లో పనులన్నీ ఆయనే చేస్తారు. కాకపోతే కొంచెం కాళ్ళ నొప్పులు, అందులో కొడుకు దగ్గరికి అనేసరికి మా మమ్మీకి డాడీకి చాలా ఓపిక వచ్చేస్తుందండి. ఆ ఓపిక మరి భగవంతుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడేమో. కొడుకు అనే కాదండి, పిల్లలకి ఎవరు చేయాలన్న తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా ఓపికలా వచ్చేస్తుందండి. వాళ్ళకి భగవంతుడు ఆ టైంకి అలా ఇచ్చేస్తాడేమో ఓపిక. పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారండి. ఇప్పుడు మనమైనా సరే మన పిల్లల కోసం ఏమైనా చేస్తాం కదా, అలాగే ఇది కూడా అనమాట. మొత్తం ఆ పూజ అంతా అయ్యేసరికి మధ్యాహ్నం 12 అయిందండి. మధ్యాహ్నం 12 అయిన తర్వాత ఇంకా గెస్ట్లు వస్తారు కదండి, వాళ్ళందరినీ పైనకి మా చెల్లి పైకి తీసుకెళ్ళి ఇంకా అందరికీ వాళ్ళకి బొట్లు పెట్టి తాంబూలాలు ఇచ్చి గిఫ్ట్లు కొన్నారు. ఆ గిఫ్ట్లు అవి ఇచ్చి అంతా చేశారు.
మొత్తానికి పూజ, హోమం, వ్రతం అన్నీ చాలా బాగా అవ్వాయండి. ఒకటి బాధ ఏంటంటే వేడండి, విపరీతమైన వేడి. ఒక్కొక్క రూమ్లోని ఫ్యాన్స్ ఇంకా ఈ ఇంట్లో ఏమీ ఫ్యాన్స్ అవి ఏం ఫిక్స్ చేయించలేదండి. ఎందుకంటే చెప్పాను కదా వుడ్ వర్క్ అవుతుందని వుడ్ వర్క్, సీలింగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. అందువల్ల ఫ్యాన్లు అవి ఏమీ ఫిక్స్ చేయలేదు. బట్ స్టాండింగ్ ఫ్యాన్స్ అయితే తెప్పించారు, కానీ అవి ఇక్కడ పెట్టకూడదు కదా, ఇంకా వేడి కదా, ఆ వేడి వలన అవి ఏమీ పెట్టలేదన్నమాట. చాలా బాగా అయిందండి గృహప్రవేశం అయితే మాత్రం. నాకు లేని లోటల్లా ఏంటంటే మా తమ్ముడు లేడు, నా కూతురు రాలేదు. ఈ రెండే నాకు మనసులో అవే ఉన్నాయన్నమాట. హోమం అంతా అయ్యేసరికి సాయంత్రం అయిందండి. పూజ, హోమం అన్నీ అయ్యేసరికి ఇంటికి బయలుదేరేసరికి నాకు సాయంత్రం అయ్యింది. సాయంత్రం 6:30, 7 అయిపోయింది ఆ రోజు నాకు. అక్కడే ఇంటికి వచ్చేసరికి నాకు 10 అయిపోయింది. మా వారు మార్నింగ్ వచ్చి వ్రతం అయ్యే వరకు ఉండి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మళ్ళీ భోజనాల టైంకి రమ్మన్నా సరే, ఆయనకు ఆ రోజు ఆడిటింగ్ ఉంది. యాక్చువల్గా ఉంటామని అనుకున్నారు, బట్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండి ఆడిటింగ్ ఉండడం వల్ల ఆయన వెళ్ళిపోయారు. హోమం ఈ పంతులు గారు అయితే మాత్రం చాలా బాగా చేయించారండి. పూజ మధ్యలో పూజ అవుతున్నప్పుడు ఇక్కడ నేను కొన్ని ఫోటో క్లిప్స్ యాడ్ చేశాను కదా, ఇవన్నీ మధ్యలో అండి. పాలు పొంగించిన తర్వాత పరమాన్నం బియ్యం వేస్తాం కదండి, పరమాన్నం కోసం ఆ బియ్యం వేస్తున్నాము. ఇవన్నీ అయిన తర్వాత మా మమ్మీ నాకు, మా చెల్లికి తాంబూలాలు ఇచ్చింది. ఈ తాంబూలాలు ఇచ్చిన అంటే ఆడపడుచులకు కంపల్సరీ పంతులు గారు తాంబూలాలు ఇవ్వమని చెప్తే తాంబూలాలు ఇచ్చిన తర్వాత బట్టలు పెట్టారు. 1 by 1 మమ్మీకి, డాడీకి అందరూ బట్టలు పెట్టారు. మా మమ్మీ డాడీయే ఫస్ట్ అండి ఆ ఫ్యామిలీలోని. అందువల్ల అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా చిన్నాన్నల, మా పిన్నులు అందరూ బ్లెస్సింగ్స్. ఇక్కడ మా తమ్ముడు, మా మరుదులు ఫ్యామిలీ అండి వీళ్ళు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత వ్రతం మేము అందరం సరదాగా ఆడపిల్లలు అందరం ఫొటోస్ తీయించుకున్నాం అనమాట. ఇది లాస్ట్లో ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ